మిత్రమా, ఒకసారి ఇటు చూడు. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అద్భుతం, ఇది ఒక దేశం కాదు, ఒక ప్రభంజనం. అరే, 70 ఏళ్ల క్రితం ఈ నేల ఎలా ఉండేదో తెలుసా? ఆకలితో అల్లాడే కడుపులు, చినిగిన బట్టలు, చీకటి నిండిన బతుకులు. కానీ ఈరోజు ప్రపంచం మొత్తానికి ఇదొక కర్మాగారం, వరల్డ్స్ ఫ్యాక్టరీ. అమెరికా లాంటి అగ్రరాజ్యానికే సవాలు విసురుతున్న మహా సామ్రాజ్యం ఇది. డేటా నేటి కాలపు చెమురు అయితే దానికి చైనా ఒక సౌదీ అరేబియా లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, 5G టెక్నాలజీ, రోబోటిక్స్, ఒకటేమిటి రేపటి ప్రపంచాన్ని శాసించే ప్రతి ఆయుధం ఈ డ్రాగన్ చేతిలో ఉంది. ఒకప్పుడు సైకిళ్ళు కూడా సరిగ్గా లేని చోట ఇప్పుడు నిమిషానికి లక్షల వస్తువులు తయారవుతున్నాయి. మేడ్ ఇన్ చైనా అన్న ముద్ర లేని ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా. గడిచిన 40 ఏళ్లలో ఈ దేశం సాధించిన వృద్ధి చూస్తుంటే మట్టి నుండి ఒక మహావృక్షం అమాంతం ఆకాశంలోకి పెరిగినట్లు అనిపిస్తుంది. దాదాపు 80 కోట్ల మందిని పేదరికం నుండి బయటికి తీసుకొచ్చిన ఘనత వీరిది. ప్రతి 8 ఏళ్లకు తన ఆర్థిక శక్తిని రెట్టింపు చేసుకుంటూ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. ఇది కేవలం అంకెలు కావు మిత్రమా, ఒక జాతి పట్టిన పట్టుదల, ఒక ఆకాశమంత ఆశ. కానీ ఈ మెరుపుల వెనుక ఉన్న చీకటి కోణం నీకు తెలుసా? ఈ గర్జన వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో నీకు తెలుసా? ఈ డ్రాగన్ నేడు సముద్రాల మీద ఆధిపత్యం చలాయిస్తుంది, ఆకాశంలో గర్జిస్తుంది, ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని నిర్మించింది. తైవాన్ నుండి అమెరికా వరకు అందరి గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. కానీ ఈ కండబలం వెనుక దాగున్న అసలు కథ వేరు. దూరం నుండి చూస్తే ఈ సామ్రాజ్యం ఒక అజేయమైన భారీ ఓడల జెయింట్ ట్యాంకర్లా కనిపిస్తుంది. కానీ ఆ ఓడ అడుగు భాగాన డ్రాగన్ తన సొంత ప్రజల రక్తాన్ని, స్వేచ్ఛను ఎలా బలి తీసుకుందో చరిత్ర పుటల్లో దాగి ఉంది. ఒక ఆశ వెనుక ఆకలి చావులున్నాయి, ఒక గెలుపు వెనుక లక్షల మంది ఆర్తనాదాలున్నాయి. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఈ డ్రాగన్కు ఊపిరిపోసిన ఆ విప్లవం వెనుక ఉన్న రహస్యమేంటి? ఒక దేశం తన ఆత్మను అమ్మి అధికారాన్ని ఎలా కొనుక్కుంది? చైనా చరిత్రలో ఎవరూ చెప్పడానికి భయపడే ఆ చేదు నిజాన్ని తెలుసుకుందామా? రక్తం చిందిన విప్లవం, మావో అడుగుజాడల్లో. మిత్రమా, గతాన్ని తవ్వితే ఎప్పుడూ రక్తమే వస్తుంది. కానీ చైనా గతాన్ని తవ్వితే ఒక సముద్రమంత రక్తం కనిపిస్తుంది. అది 1949వ సంవత్సరం. శతాబ్దాల తరబడి విదేశీయుల చేతిలో అవమానాలు పడ్డ ఒక దేశం ఒక కొత్త ఆశతో కళ్ళు తెరిచింది. మావో జెడాంగ్ అనే ఒక మామూలు టీచర్ తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని కొత్త చైనా పుట్టిందని గర్జించాడు. అప్పుడు ఆ అమాయకపు జనానికి తెలియదు, తమను రక్షిస్తాడనుకున్న ఆ డ్రాగని తమ ప్రాణాలను బలి తీసుకోబోతుందని. ఈ అధికారం ఊరికే రాలేదు మిత్రమా. 20 ఏళ్ల అంతర్యుద్ధం, లక్షలాది మంది శవాల మీద కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగిరింది. మావో ఒక మాట అనేవాడు, రాజకీయ అధికారం తుపాకీ గొట్టం నుండి వస్తుంది అని. అదే ఆ దేశానికి ఒక శాపమైంది. రష్యాలోని సోషలిస్టు విప్లవం స్ఫూర్తితో చైనా తన సొంత ప్రజల మీద ఒక ప్రయోగాన్ని మొదలుపెట్టింది. అది అభివృద్ధి కోసం వేసిన అడుగు కాదు, సామాన్యుడి ప్రాణాలతో ఆడిన జూదం. 1958లో మావో ఒక పిలుపునిచ్చాడు. అదే గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఒకే దూకులో బ్రిటన్ అమెరికాలను దాటేయాలని ఆశపడ్డాడు. కానీ ఆ దూకు లోతైన గోతిలోకి పడ్డట్టయింది. ప్రతి ఇంట్లో స్టీల్ తయారు చేయాలన్నాడు, పొలాల్లో పంటలు పండించాలన్నాడు. కానీ ఏం జరిగింది? పొలాల్లో పంటలు పండలేదు, మనుషులు పస్తులు పడ్డారు. మానవ చరిత్రలోనే చూడని భయంకరమైన కరువు చైనాను చుట్టుముట్టింది. దాదాపు 2 కోట్ల నుండి 5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడి చనిపోయారు. అది ఒక దేశం చేసిన తప్పిదం కాదు, ఒక నియంత చేసిన హత్య. మిత్రమా, ఒక్కసారి ఊహించుకో, కోట్ల మంది ఆకలితో చనిపోతుంటే ఈ నాయకత్వం ఏం చేసింది? మేము బలంగా ఉన్నామని ప్రపంచానికి చూపించుకోవడానికి అణుబాంబులు తయారు చేసింది. 1964లో చైనా అణు పరీక్ష చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ అప్పటికే ఆ దేశపు ఆత్మ కరువుతో కుచించుకుపోయింది. ఇంతటితో మావో ఆగలేదు. అధికారం చేజారిపోతుందన్న భయంతో 1966లో కల్చరల్ రెవల్యూషన్ అనే మరో మంటను రాజేశాడు. ఆ 10 ఏళ్ళు చైనాకు ఒక నరకం. స్కూలు పిల్లల చేతికి తుపాకులిచ్చి సొంత తల్లిదండ్రులనే శత్రువులుగా చూపించాడు మావో. పాత సంస్కృతిని, విలువలను తుడిచిపెట్టాలనుకున్నాడు. చదువుకున్నవాడే నేరస్తుడయ్యాడు, విజ్ఞానమే విలనయింది. లక్షలాది మంది చిత్రహింసలకు గురయ్యారు. కోట్ల మంది జీవితాలు మట్టిపాలయ్యాయి. మనుషుల మధ్య నమ్మకం చచ్చిపోయింది. ఒక నియంత తన కుర్చీ కోసం ఒక దేశపు భవిష్యత్తుని తగలబెట్టేశాడు. 1976లో మావో చనిపోయే సమయానికి చైనా పరిస్థితి ఏంటో తెలుసా? 1949లో విప్లవం మొదలైనప్పటికంటే ఇంకా దారుణమైన పేదరికంలో ఉంది ఆ దేశం. స్వేచ్ఛ లేదు, తిండి లేదు, ఆఖరికి ఆశ కూడా లేదు.
కానీ ఈ రక్తపు పునాదుల మీదే రేపటి ఆర్థిక సామ్రాజ్యం కట్టబడబోతుందని ఎవరు ఊహించలేదు. చావడానికి సిద్ధమైన ఈ డ్రాగన్కు మళ్ళీ ఊపిరి పోసింది ఎవరు? ఒక నియంత పోయాక మరో మార్పు ఎలా వచ్చింది? ఆకలి కేకలు, గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్. మిత్రమా, ఒక్కసారి ఊహించుకో, ఒక దేశం మొత్తం ఒకేసారి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? అది 1958వ సంవత్సరం. మావో మనసులో ఒక బలమైన కోరిక పుట్టింది. కేవలం 10 ఏళ్లలో బ్రిటన్ను, అమెరికాను దాటియాలి. అదే గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్. కానీ ఆ దూకు ఆకాశంలో కాదు, కోట్ల మంది మనుషుల సమాధుల మీదికి అని అప్పుడు ఎవరికీ తెలియదు. మనం స్టీలు తయారు చేయాలి, ప్రతి పల్లె ఒక ఫ్యాక్టరీ కావాలి అని మావో గర్జించాడు. అప్పటి వరకు నాగలి పట్టిన చేతులు బలవంతంగా ఇనుమును కరిగించే కొలిమిలు అయ్యాయి. పొలాల్లో పండాల్సిన పంటలు గాలికి వదిలేశారు. ఊర్లన్నీ శ్మశానాల్లా మారాయి. ఇంట్లో వంట చేసుకోవడానికి గిన్నె కూడా లేదు. ఎందుకంటే వాటన్నిటినీ కరిగించి ముక్కలు ముక్కల్లా ఇనుముగా మార్చేశారు. అది స్టీలు కాదు మిత్రమా, ఒక దేశపు ఆత్మను కరిగించి చేసిన కల్తీ లోహం. అక్కడ పని జరుగుతోంది, కానీ ఫలితం మాత్రం సున్నా. ఈ పిచ్చిలో పడి అసలు వ్యవసాయాన్నే మర్చిపోయారు. చైనా ప్రభుత్వం అబద్ధపు లెక్కలు చెప్పింది. పంటలు పండాయి, ధాన్యపు రాసులు కొండల్లా ఉన్నాయి అని ప్రపంచానికి చాటింది. కానీ లోపల ఆకలి మహమ్మారి తన కోరలు చాస్తోంది. మిత్రమా, ఇది వింటుంటే నీ గుండె బరువెక్కక మానదు. ఆకలి మనిషిని ఎంతకైనా తెగింపజేసే ఆకలి. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 1958 నుండి 1962 మధ్య కాలంలో దాదాపు 4.5 కోట్ల మంది ఆకలితో అల్లాడి ప్రాణాలు విడిచారు. మానవ చరిత్రలోనే ఇది అతి పెద్ద మనుషుల చేతులతో చేసిన కరువు. తిండి లేక మనుషులు మట్టిని తిన్నారు, చెట్ల ఆకులను తిన్నారు, ఆఖరికి తన వాళ్ళ శవాలను కూడా వదులుకోలేనంత నరక యాతన అనుభవించారు. అది ఒక దేశం చేసిన ప్రయోగం కాదు, కోట్ల మంది ప్రాణాలతో ఆడిన జూదం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేసింది? తన తప్పును ఒప్పుకుందా? లేదు. ఆకలితో చస్తున్న ప్రజల కడుపులు నింపాల్సింది పోయి రష్యాకు అప్పులు తీర్చడానికి ధాన్యాన్ని ఎగుమతి చేసింది. విదేశాలకు మేము గొప్పగా ఉన్నామని చూపించుకోవడానికి లక్షలాది టన్నుల ఆహారాన్ని పంపించేసింది. ప్రజల ప్రాణాలు మావో దృష్టిలో కేవలం అంకెలు మాత్రమే. ఒక దీపం తుఫానులో కొట్టిమిట్టాడినట్లు ఆ దేశపు సామాన్యుడి బతుకు చిందరవందరైపోయింది. ఆ ఆకలి చావుల వెనక ఉన్న నిజం ఇప్పటికీ చైనాలో మాట్లాడటం నిషిద్ధం. ఈ మహాదూకు విఫలమైంది. చైనా ఆర్థికంగా కుప్పకూలిపోయింది. కానీ ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మావో మరో కొత్త మంటను రాజేశాడు. అదే సాంస్కృతిక విప్లవం, కల్చరల్ రెవల్యూషన్. ఆకలితో చచ్చిన వారు కొందరైతే నమ్మకంతో చచ్చేవారు మరికొందరు. ఒక దేశపు సంస్కృతిని, బంధాలను, విలువలను మంటల్లో వేసే సమయం వచ్చేసింది. కన్నవారే శత్రువులైన ఆ భయంకరమైన కాలం ఏంటో తెలుసా? సాంస్కృతిక విధ్వంసం, కన్నవారే శత్రువులైన వేళ. మిత్రమా, గమనించు, అది 1966వ సంవత్సరం. ఆకలి చావుల తర్వాత దేశం మావోపై తిరగబడుతుందేమో అన్న భయం ఆయనలో మొదలైంది. అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన వేసిన ఎత్తుగడ ఏంటో తెలుసా? సమాజంలో ఉన్న పాత చెత్తను తుడిచిపెట్టండి అని పిలుపునిచ్చాడు. దాన్నే కల్చరల్ రెవల్యూషన్ అన్నారు. ఇది అభివృద్ధి కోసం చేసిన విప్లవం కాదు మిత్రమా, ఇది ఒక విధ్వంసం. పాత అలవాట్లు, పాత సంస్కృతి, పాత ఆలోచనలు, పాత ఆచారాలు, ఈ 4 4 వరల్డ్స్ అంతం చేయాలని మావో గర్జించాడు. అరే, ఒకసారి ఆలోచించు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప నాగరికతను తన సొంత చేతులతోనే తగలబెట్టుకోవడం అంటే ఎంతటి దౌర్భాగ్యం. విజ్ఞానం వెలవెలబోయింది, పుస్తకాలు నేరమయ్యాయి, మేధావులు శత్రువులయ్యారు. మావో తన రెడ్ గార్డ్స్ పేరుతో దేశంలోని యువతను ఉసిగొల్పాడు. స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయి. పిల్లల చేతుల్లో కళాలకు బదులుగా ఆయుధాలు వచ్చాయి. ఒక జాతి తన కళ్ళను తానే పొడుచుకున్నట్లు చదువుకున్న వాళ్ళనే వీధుల్లోకి లాగి చిత్రహింసలు పెట్టారు. ఆ 10 ఏళ్ల కాలం చైనాకు ఒక మాయని మచ్చ. మిత్రమా, ఇది వింటుంటే నీ గుండె బరువెక్కుతుంది. ఈ విప్లవం చేసిన అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? మనుషుల మధ్య ఉన్న నమ్మకాన్ని చంపేయడం. కన్న తల్లిదండ్రులనే శత్రువులుగా చూపించాడు మావో. తన తండ్రి ప్రభుత్వంపై తప్పుగా మాట్లాడాడని కొడుకే వెళ్ళి పోలీసులకు పట్టించిన రోజులవి. నమ్మకం అన్న పదానికి అర్థం లేని కాలం. ఇంట్లో భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి భయపడేవారు. ఎక్కడ ఎవరు వేగులవుతారో, ఎప్పుడు ఎవరిని పట్టిస్తారో అని ప్రతి ఒక్కరూ పరస్పరం అనుమానంతో బ్రతికారు. ఆఖరికి మనిషి ప్రాణం మావో దృష్టికి కేవలం ఒక అంకెగా మిగిలిపోయింది. లక్షలాది మంది చిత్రహింసలకు గురయ్యారు.
కోట్ల మంది జీవితాలు మట్టిపాలయ్యాయి. ఒక చిన్న నిప్పు కణిక చాలు గడ్డివామును తగలబెట్టడానికి అని మావో అనేవాడు. సింగిల్ స్పార్క్ మెటాఫోర్. కానీ ఆయన రాజేసిన ఈ మంటల్లో చైనా తన ఆత్మను కోల్పోయింది. 1976లో మావో మరణించే సమయానికి చైనా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆర్థికంగా కుప్పకూలింది, సామాజికంగా చిన్నాభిన్నమైంది, ప్రజల కళ్ళల్లో ఆశ చచ్చిపోయింది. అది ఒక సామ్రాజ్యం కాదు, ఒక శ్మశానం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా వెలుగు రేఖ ఒకటి వస్తుంది కదా. మావో అనే ఉక్కు నియంత పోయాక చావడానికి సిద్ధమైన ఈ డ్రాగన్కు మళ్ళీ ఊపిరి పోసింది ఎవరు? ఆకలితో చస్తున్న దేశానికి అన్నం పెట్టిన ఆ మంత్రం ఏంటి? చైనా చరిత్రను మలుపు తిప్పిన ఆ ఆర్థిక విప్లవం వెనుక ఉన్న అసలు హీరో ఎవరు? ఒక మనిషి పోయాడు, కానీ ఆయన రాసిన రక్త చరిత్ర మిగిలి ఉంది. మరి ఈ గందరగోళం నుండి చైనాను ప్రపంచానికి కర్మాగారంలా మార్చిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన చేసిన ఆ వింత ప్రయోగం ఏంటి? అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా యొక్క నియంతృత్వ పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అనేక మందికి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.